హాయ్, నేను మీ ఎగ్గడి. ఎండాకాలం ఎండలు మస్తు దంచి కొడుతున్నాయి. మనకి ఒక పక్కకి మామిడికాయల సీజన్, ఇంకో పక్కకి ఎండుమిర్చి అంటే కొత్త కాయలు, కొత్త కారం పెట్టుకునే సీజన్ వచ్చేసింది, కొత్త పచ్చళ్ళు. అయితే ఇప్పుడు ఏమంటే ఈరోజు నాకు కొత్త విషయం ఏం తెలిసిందంటే, పల్లెటూర్లలో కొందరు ట్రాలీలల్లో మిరపకాయలు తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఆ మిరపకాయలు కొన్న వాళ్ళందరూ కొత్తగా కారం అంతా తయారు చేసుకొని కూరలల్లో వేసుకొని వండుతున్నారు. ఆ వండేటప్పుడు కానీ వండిన తర్వాత కూరలన్నీ మనకి పురుగు మందుల వాసన వచ్చుడు, ఆ ఫ్లేవర్ కూర వండిన తర్వాత రుచి కూడా పురుగు మందుల లెక్క వచ్చుడంతా జరుగుతుందంట. మీరందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అసలు ఎందుకు అట్లా అంటే మిరపకాయలు అట్లా పురుగు మందుల వాసన వస్తున్నాయి అంటే కొన్ని కారణాలు ఉన్నాయి. దానికి ఏమంటే ఫస్ట్ వచ్చేసి ఎవరైతే రైతు ఉంటాడో, అంటే ఇప్పుడు మనకు అమ్మింది దళారులు కావచ్చు, మధ్యవర్తులు కావచ్చు, రైతు అమ్మకపోవచ్చు, మేబీ రైతు కూడా అమ్మవచ్చు, తెలియదు. ఎవరైతే రైతు ఉంటాడో ఆ రైతు మనకి ఏం చేస్తాడు, పురుగు మందులు నార్మల్గా ఇప్పుడు అన్ని పంటలకు పురుగు మందులు కొడతారు కదా, అట్లే కోతకి ముందు 10-15 రోజుల ముందే పురుగు మందు కొట్టేసి ఉంటాడు. ఆ తర్వాత మిరపకాయలు కోసి ఎండబెట్టి అమ్మడానికి తీసుకొచ్చి ఉంటారు. అందుకు ఆ పురుగు మందుల అవశేషాలు అట్లనే ఉంటాయి కాబట్టి అది ఒకటి వాసన లేకపోతే రుచి అట్లా రావడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి, ఒకవేళ పాత మిరపకాయలు కావచ్చు, వీటిని గోదాములల్లో నిల్వ చేయడానికి, అందులో పురుగు మందులు అంటే నిల్వ చేసడానికి, ఈ ఎలకలు రాకుండా ఉండడానికి దానికి అన్ని మందులు పెడతా ఉంటారు. మేబీ ఈ మిరపకాయలు పురుగు మందుల వాసనల్ని అబ్జర్వ్ చేసుకొని దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్, పొగలు, అంటే ఇప్పుడు కొన్ని ఫ్యూమిగెంట్స్ ఉంటాయి కదా, పొగలు వస్తాయి, వీటిని అన్నింటినీ మిరపకాయలు అబ్జర్వ్ చేసుకుంటాయి. దీనివల్ల మిరపకాయలల్లో మనకి వాసన రావడం జరుగుతుంది. అది కాకుండా ఇంకో కొంతమంది దళారులు ఏం చేస్తుంటారంటే ఏదో పాత నాసిరకం మిరపకాయలను తీసుకొని వాటికి కెమికల్ రంగులు కలిపేసి మంచిగా తలతల మెరిసేటట్టు చేసి మంచి మిరపకాయలు అని చెప్పేసి అమ్మేస్తూ ఉన్నారు. అయితే మనం ఎట్లా గుర్తుపట్టాలి మిరపకాయలు మంచిగా కావా అన్నదంటే, ఫస్ట్ ఒక పద్ధతి ఉంది. ఏంటిది, కొన్ని మిరపకాయలు తీసుకొని పెనం మీద వేసి బాగా కాల్చండి. కాలిస్తే ఏమవుతుంది, మనకి ఇప్పుడు మంటలో వేసేస్తే ఏమవుతుంది, మిరపకాయ ఘాటు వస్తుంది. మంచి ఘాటు వచ్చిందంటే మనకు అది మంచి మిరపకాయలు. లేదు కొంచెం వేరే వాసన వచ్చింది, పురుగు మందుల వాసన వచ్చినాయి అంటే అది మంచి మిరపకాయలు కావు. ఇంకొకటి, నీళ్ళల్లో నానబెట్టండి. మిరపకాయలు మంచి మిరపకాయలు అంటే ఎక్కువ రంగును వదిలేయి. అదే కలర్ వేసిన మిరపకాయలు అట్లాంటివి అయితే నీళ్ళు రెడ్ అంటే మంచి ఎరుపు రంగు ఎక్కువ రెడ్ కలర్లకి మారుతాయి. అదే న్యాచురల్ మిరపకాయలు అయితే కొంచెం తక్కువ రంగు వస్తాయి, లైట్ రెడ్ కలర్లకి వస్తాయి. అది కాకుండా ఇంకొకటి ఏంటిది, మనం కొన్న మిరపకాయల్ని కొన్న తర్వాత ఒక 4-5 నిమిషాలు నీళ్ళల్లో నానబెట్టి తీసి ఆరబెట్టుకుంటే మనకు మంచి క్వాలిటీ, అంటే ఒకవేళ దాని మీద ఏమన్నా రసాయనాలు ఉన్నా కూడా పోతాయి. అది కాకుండా కొందరు తొడిమలతో పడతారు, కొందరు తొడిమలు తీసేసి పడతారు. తొడిమలు తీసేసి పట్టడమే అంటే తొడిమలు లేకుండా పట్టడమే మంచి పద్ధతి. అంటే మంచి కారం తొడిమలు లేకుండా పట్టుకుంటే మనకి మంచి క్వాలిటీ కారం అన్నది వస్తుంది. ఇట్లాంటి కెమికల్, ఎందుకంటే మనం కెమికల్ ఎప్పుడు స్ప్రే చేసినా తొడిమ భాగంలో అక్కడ మిగిలిపోయి ఉంటుంది కొంచెం. ఆ తొడిమను తీసేస్తే కొంచెం పెస్టిసైడ్ రెసిడ్యూ అన్నది తగ్గిపోతుంది. ఇంకొకటి, బాగా దగదగ మెరుస్తున్నాయి, మంచి ఎర్ర రంగు వచ్చినాయి, చూడంగానే అట్రాక్టివ్గా ఉన్నాయంటే మోసపోకండి. మేబీ అవి న్యాచురల్ కావచ్చు, కాకపోతే మెజారిటీ టైమ్స్ ఏమంటే వాటిలలో కూడా రంగులు కలిపేసి ఉంటారు. అది జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. మీకు తెలిసిన ఎవరన్నా మిర్చి రైతులు ఉంటే వాళ్ళ దగ్గర కొనుక్కోండి. తెలిసిన రైతులకి ముందుగానే చెప్పి పెట్టుకుంటే అది ఇంకా మంచిది. ఇంకొకటి, రైతులు ఎప్పుడు కానీ కనీసం 20-25 రోజుల ముందు మనకి పంటకి ఏదైనా పురుగు మందులు పిచికారీ చేసి ఉంటే పర్లేదు. అట్లాంటి మీరు ఎక్కడన్నా రైతుల దగ్గర కొనేటప్పుడు కూడా లాస్ట్ పిచికారీ ఎప్పుడు చేసిళ్ళు, మందులు ఎప్పుడు కొట్టిళ్ళు అని కనుక్కొని ఆ తర్వాత కొనుక్కోండి. ఒకవేళ 20 రోజుల పైన, 25 రోజుల పైన, నెల రోజుల పైన అయితే ఎట్లాంటి ఇష్యూ ఉండదు. రెసిడ్యువల్ ఎఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు తీసుకోవచ్చు. కాబట్టి రైతులను కూడా అడిగి వాళ్ళ దగ్గర కొనుక్కోండి, అది ఉత్తమమైన మార్గం. ఇట్లా కొన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు మంచి మిరపకాయలు సెలెక్ట్ చేసుకోండి, మంచి కారం తినండి. థ్యాంక్ యూ.